బైబిల్ స్టడీ విత్ సృజన్ సెగవ్ కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమంలో భాగంగా మనం ఇవాళ మత్తయి శుభవార్త 12వ అధ్యాయాన్ని ధ్యానించబోతున్నాం. ఇప్పటివరకు మనం 11 అధ్యాయాలు ధ్యానించాము. ఒకవేళ మీరు వాటిని చూడకపోయినట్లయితే ఆ వీడియోస్ అన్నీ కూడా మీకు ప్లేలిస్ట్ల రూపంలో కూడా నా ఛానల్లో ఉంటాయి. సో ఆ ప్లేలిస్ట్లను ఓపెన్ చేసినట్లయితే అక్కడ అన్నీ కూడా మీకు 1వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం వరకు వివరణలన్నీ కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి వాటిని కూడా ఒకసారి చూడాల్సిందిగా కోరుతూ ఉన్నాను. సో ఈ 12వ అధ్యాయంలో యేసుక్రీస్తు అనేకమైనటువంటి కీలక విషయాలను వివరిస్తూ ఉన్నాడు. ప్రత్యేకించి దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడు అనేటువంటి విషయాన్ని గురించి మనం ఈ మొదటి పార్ట్లో ధ్యానించబోతున్నాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 1వ వచనం నుంచి 7వ వచనం వరకు 8వ వచనం వరకు చూసినట్లయితే సబ్బాతు అనేటువంటి ఒక ఇష్యూ గురించి యేసుక్రీస్తు మాట్లాడుతూ ఉన్నాడు. సో ఇక్కడ సబ్బాతు అంటే ఏంటి అనేది మనకు తెలియాలి ఫస్ట్. సో యూదులు దీన్ని షవాత్ అని పిలుస్తారు. షవాత్ అంటే ఆ శనివారము. మనకి ఈ రోజుల్లో చూసినట్లయితే వారాంతపు రోజుల్లో శనివారాన్ని మనము షవాత్ అని తీసుకోవాల్సి ఉంటుంది. ఆదివారం అనేది క్రైస్తవులు ప్రార్థనలకు ఉపయోగిస్తుంటారు. బట్ యూదులు ఎప్పుడు కూడా షవాత్ రోజున అనగా శనివారాన్ని వారు దేవుణ్ణి ఆరాధించడానికి ఉపయోగించారు. సో దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎలా వచ్చింది అని అంటే మనం ఆదికాండం మొదటి అధ్యాయాల్లోనే మనం చూస్తాము. అక్కడ ఏంటంటే దేవుడు 6 రోజుల పాటు సృష్టించేసి 7వ రోజున విశ్రాంతి తీసుకుంటాడు. విశ్రాంతి తీసుకుని ప్రజలందరూ కూడా నా దగ్గరకు రావాలి అనేది దేవుని యొక్క కోరిక అనమాట. సో దీన్నే ఇజ్రాయేలీలు పాటిస్తూ వచ్చారు. అదనే కాకుండా యూదులు అప్పట్లో నెంబర్ 1 ఈజిప్ట్లో ఉండిపోయారు. నెంబర్ 2 ఈ బబులోను చెర, ఈ అస్సిరియల చెర ఇట్లాంటివి ఉన్నాయి. సో ఈ విధంగా చెదిరిపోయారు యూదులు. ఈ చెదిరిపోయినటువంటి యూదులంతా కూడా ఏకమైనప్పుడు, ప్రత్యేకించి ఇప్పుడు మోషే తర్వాత ఏకమైనప్పుడు, అదేవిధంగా నెహమ్యా కాలంలో ఒకసారి ఏకమైనప్పుడు, ఇట్లాంటి సమయాల్లో ఏం చేసేవారంటే ప్రజలందరినీ కూడా ఏకతాటి మీద ఉంచేందుకు, ప్రజలందరినీ కూడా దేవుడు అనేటువంటి అంశంతో కలకట్టుగా ఉంచేటందుకు ఈ విధమైనటువంటి షవాత్ రోజును చాలా వాళ్ళు ఎక్కువగా ఉపయోగించారు. సో ఈ షవాత్ రోజున ఎట్లాంటి పని అనేది చేయకూడదు. ఆ రోజున కేవలం దేవుని సన్నిధిలోకి వచ్చి దేవునితో మాట్లాడాలి, దేవునితో ప్రార్థనలు చేసుకోవాలి, ఈ అనేటువంటి ఆచారాలు మాత్రమే వాళ్ళు పాటించేవాళ్ళు అనమాట. ఈ షవాత్ రోజున చేసినటువంటి ఒక కార్యం గురించి యేసుక్రీస్తు దగ్గరికి పరిచయాలు వచ్చి హైలైట్ చేస్తే దాని మీద యేసుక్రీస్తు షవాత్ అనేటువంటి అంశం మీద మాట్లాడుతున్నాడు. దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. 1వ వచనం చూసినట్లయితే పిమ్మట యేసు ఒక విశ్రాంతి దినము అంటే షబ్బాతు లేదా షవాతు లేదా శనివారం. సో విశ్రాంతి దినమున పంట పొలం గుండా పోవుచుండా శిష్యులు ఆకలిగొని వెన్నులను త్రుంచి తినసాగిరి. పరిసయ్యులు అది చూసి, ఇదిగో నీ శిష్యులు విశ్రాంతి దినమున నిషేధింపబడిన పని చేయుచున్నారు అని యేసుతో పలికిరి. అందుకు ఆయన, దావీదును అతని అనుచరులను ఆకలిగొనినప్పుడు ఏం చేసింది మీరు చదవలేదా? దేవుని మందిరంలో ప్రవేశించి అర్చకులు తప్ప తాను కానీ తన అనుచరులు కానీ తినకూడని అచ్చట నుండి నైవేద్యపు రొట్టెలను అతడును అతని అనుచరులను తినిరి కదా. సో ఇక్కడ యేసుక్రీస్తు అనేక విషయాలను ఇందులో నుంచి వెల్లడిస్తున్నాడు. ఇందులో మనం చదివింది 3 వచనాలు అయినప్పటికీ ఇందులో తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. మొట్టమొదటిది ఏంటంటే యేసుక్రీస్తు విశ్రాంతి దినమున పంట పొలం గుండా ప్రయాణిస్తూ ఉన్నాడు. సో వీళ్ళందరూ కలిసి దేవుని సమాజంలో ఎక్కడైనా ప్రార్థించుకోవడానికి వెళ్తున్నారా, లేదా ఆ షవాత్ రోజున అసలు వీళ్ళు ప్రార్థనలో పాల్గొన్నారా లేదా అనేది కూడా ఇక్కడ మనకు వివరించలేదు. నెంబర్ 1. నెంబర్ 2 పాయింట్ ఏంటంటే వీళ్ళు ఆకలి కొని పంట పొలం గుండా వెళ్తూ ఉన్నప్పుడు పంట పొలంలో ఉన్నటువంటి వెన్నులను, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కంకులు ఉన్నాయనుకోండి, కంకులు పెరిగింటే వాటిని ఉంచుకొని ఇరుచుకొని తింటున్నారు. ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆజ్ఞల ప్రకారం నీకు ఆకలి అయినప్పుడు దాన్ని కూడా తినకూడదు అనమాట. అంటే ధర్మశాస్త్రం అంటే ఈ షబ్బాత్ అనేది ఏ పని చేయకూడదు. నువ్వు ప్రత్యేకించి వాటిని విరుస్తున్నావు అని అంటే ఆల్రెడీ నువ్వు ఏదో ఒక పని చేస్తున్నావు అన్నట్టు లెక్క అనమాట. అట్లా పని చేసావు అని అంటే నువ్వు ద్రోహివి అనేటువంటి ఒక నియమం ఆ రోజుల్లో ఉండే. సో యేసుక్రీస్తు దగ్గర పరిచయులు దాన్ని చూసి, ఇదిగో నీ శిష్యులు విశ్రాంతి దినమున నిషేధింపబడిన పని చేస్తున్నారు అంటే వీళ్ళు నిషేధించారు. ఇది ఎవరు నిషేధించారు? దేవుడు నిషేధించలేదు. ఇప్పుడు ఉన్నటువంటి పరిచయులు, అంతకుముందు ఉన్నటువంటి కొంతమంది బోధకులే ఇట్లాంటి ఆజ్ఞలు తీసుకొని వచ్చారు. ఆకలి అయినప్పుడు తినొద్దు అని దేవుడు అంటాడా? అట్లా అన్నాడంటే ముందు అసలు దేవుడు అవడు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ యేసుక్రీస్తు శిష్యులు మొట్టమొదటిగా ఏంటంటే ఒక చోట ప్రయాణిస్తూ ఉన్నారు. శిష్యులు ఏదో విరుచుకొని తిన్నారు. వెంటనే ఈ ధర్మశాస్త్ర బోధకులు అప్పటి వరకు ఎక్కడ ఉన్నారో తెలియదు. పరిచయులు అందరూ కూడా పొలాల్లో దాక్కున్నారేమో. యేసుక్రీస్తును వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా అనుసరిస్తున్నారు. ఏమని? ఈయన ఎక్కడ తప్పు చేస్తాడా, పట్టుకుందామా అని వాళ్ళు ఆలోచన చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో ఈ విధంగా యేసుక్రీస్తును ఫాలో అవుతున్నారు, యేసుక్రీస్తుకు తెలియకుండా అనుసరిస్తూ ఉన్నారు. ఆ విధంగా వీళ్ళు తప్పు చేయగానే, అనగా అది వాళ్ళు విరవగానే శిష్యులు వెంటనే యేసుక్రీస్తు దగ్గరికి వచ్చేసి అంటూ ఉన్నారు, ఇదిగో మీ ధర్మశాస్త్రంలో ఏముందో మీకు తెలియదా? నీ శిష్యులు చూడు. ఇప్పుడు యేసుక్రీస్తుని అనట్లేదు, నువ్వు చూడు అనట్లేదు, నువ్వు విరిచావు అనట్లేదు. అంటే యేసుక్రీస్తు తినలేదు, అక్కడ శిష్యులు తిన్నారు. సో తిన్నప్పుడు వాళ్ళు అంటూ ఉన్నారు, నీ శిష్యులు విశ్రాంతి దినమున నిషేధింపబడిన పని చేస్తున్నారు.
ఇది విశ్రాంతి దినము, ఈరోజు శనివారము, ఏ పని చేయకూడదని మీ శిష్యులకి తెలియదా? అంటే మీకు అసలు ధర్మశాస్త్రం అనేది తెలియదా? ఇండైరెక్ట్గా వాళ్ళు ఏం చేస్తున్నారంటే యేసుక్రీస్తుని అవమానిస్తున్నారు. తప్పు చేసింది ఎవరు? శిష్యులు. డైరెక్ట్గా వెళ్ళి శిష్యులను అడగొచ్చు వాళ్ళు, బట్ శిష్యులను అడగకుండా యేసుక్రీస్తు దగ్గరికి వచ్చారు. తద్వారా యేసుక్రీస్తుని టార్గెట్ చేయాలనేది ఒకటి. రెండోది, యేసుక్రీస్తుకు గ్రంథ పరిజ్ఞానం లేదు, పాత నిబంధనలో ధర్మశాస్త్రం గురించి తెలియదు, ధర్మశాస్త్ర ఆజ్ఞల గురించి తెలియదు అని వాళ్ళు ఆ రోజు హైలైట్ చేయాలనుకున్నారు. అప్పుడు యేసుక్రీస్తు అంటున్నాడు, అందుకు ఆయన దావీదును అతని అనుచరులను ఆకలి కొనినప్పుడు ఏం చేసింది మీరు చదవలేదా? అయ్యా, మీరు అనుకుంటున్నారు నాకు బైబిల్ తెలియదని, నాకు ధర్మశాస్త్రం తెలియదని, ఆజ్ఞలు తెలియదని మీరు అనుకుంటున్నారు. బట్ మీరు అసలు ఆ ధర్మశాస్త్రాన్ని చదివారా? మరి ధర్మశాస్త్ర బోధకులు ఏం చేశారు? ఆ రోజుల్లో చూసినట్లయితే దావీదును అతని అనుచరులు ఆకలి కొన్నప్పుడు ఏం చేశారు? దేవుని మందిరంలో ప్రవేశించి అనుచరులు కానీ అక్కడ ఉన్నటువంటి తాను కానీ తినకూడనటువంటి, అదేవిధంగా అర్చకులు మాత్రమే తినాల్సినటువంటి రొట్టెలను వాళ్ళు ఎందుకు తిన్నారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ యేసుక్రీస్తు హైలైట్ చేశారు. ఇది ఆల్రెడీ ఎక్కడ ఉంది? పాత నిబంధనలో ఉంది. దావీదు అప్పట్లో రాజు కాక ముందుగా అనేకమైనటువంటి యుద్ధాలు, గెరిల్లా యుద్ధాలు అంటారు, అడవిలో ఉండి పారిపోతూ యుద్ధాలు చేయాల్సినటువంటి పరిస్థితి ఉండేది. అట్లాంటి రోజుల్లో ఆయనకు ఒక ఆకలైనటువంటి రోజున, తినడానికి ఏమీ దొరకనటువంటి రోజున దగ్గరలో ఉన్నటువంటి ఒక దేవాలయానికి వెళ్ళి ఆ దేవాలయంలో ఉన్నటువంటి రొట్టెలను తిన్నాడు. అసలు నెంబర్ 1 విషయం ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి రొట్టెలను కేవలం అర్చకుడు అనగా ఆ పూజారి మాత్రమే తినాలి, బయట వ్యక్తులు ఎవరు అసలు తినకూడదు. అలా తింటే దేవుడు కూడా శిక్షిస్తాడు. మరి అట్లాంటిది దావీదు అతని అనుచరులు కూడా వెళ్ళి వాటిని తిన్నారు. ఇది ఆల్రెడీ పాత నిబంధనలో ఉంది కదా, దీన్ని మీరు చదవలేదా అని యేసుక్రీస్తు వాళ్ళకే తిరిగి క్వశ్చన్ వేశాడు. అట్లా వేసిన తర్వాత ఇంకా అంటూ ఉన్నాడు, 5వ వచనంలో చూసినట్లయితే, దేవాలయంలో యాజకులు విశ్రాంతి దినమున విశ్రాంతి నియమమును ఉల్లంఘించి నిర్దోషులవుతున్నారని ధర్మశాస్త్రం ముందు మీరు చదవలేదా? ఇప్పుడు ఏ పని చేయకూడదు అని మీరు అన్నారు, ఓకే. మరి ధర్మశాస్త్రం రోజున వాళ్ళు ఏం చేస్తున్నారు? బలులు అర్పిస్తున్నారు యాజకులు అదేవిధంగా ఉండి ప్రజలకు మాట్లాడుతూ వాళ్ళ దేవుని యొక్క సందేశాన్ని వినిపిస్తూ ఉన్నారు. సో అట్లా మాట్లాడుతున్నారంటే వాళ్ళు ఆల్రెడీ ప్రశాంతంగా ఉండాలి, దేవుణ్ణి మాత్రం ఆరాధించాలనేటువంటి నియమాన్ని వాళ్ళు ఉల్లంఘిస్తున్నారు కదా. బలులు అర్పించడం ద్వారా ఏ పని చేయకూడదు అనేటువంటి నియమాన్ని వాళ్ళు ఆల్రెడీ ఉల్లంఘిస్తున్నారు కదా. బలి అర్పించడం అనేది ఒక పని, ఒక ఫిజికల్ యాక్టివిటీ. మరి దాన్ని వాళ్ళు ఉల్లంఘించి నిర్దోషులు అవుతున్నారు అని మీరు వినలేదా అని యేసుక్రీస్తు తిరిగి వారికి క్వశ్చన్ వేస్తున్నాడు. ఇంకా అంటున్నాడు, నిర్దోషులు అవుతున్నారు, ధర్మశాస్త్రం ముందు మీరు చదవలేదా? యేసుక్రీస్తును వాళ్ళు ఒక్కసారి అన్నారు, ఏమని? ఇదిగో వాళ్ళు ఈ పని చేస్తున్నారు, నీ శిష్యులు నిషేధింపబడి చేస్తున్నారు, ఆ విషయం నీకు కనిపించట్లేదా అని ఇండైరెక్ట్గా మీకు ధర్మశాస్త్రం తెలీదా, రూల్స్ తెలీదా అని యేసుక్రీస్తు అంటే యేసుక్రీస్తు 2 సార్లు అన్నాడు. సో అక్కడ మీరు చదవలేదా అని ఒకసారి, రెండోది ధర్మశాస్త్రం అందు మీరు చదవలేదా అని రెండోసారి, ఇక్కడ 2వ వచనంలో 3వ వచనంలో ఒకసారి, 5వ వచనంలో ఒకసారి, 2 సార్లు ఆయన యేసుక్రీస్తు తిరిగి వాళ్ళని క్వశ్చన్ చేశారు. అంటే మీకు ఎంత తెలుసో నాకు అంతకంటే 2 తెలుసు అనేటువంటి విషయాన్ని యేసుక్రీస్తు ఇక్కడ ఇండైరెక్ట్గా చెప్తున్నాడు అనేటువంటి విషయాన్ని ఒక లిటిల్ డీటెయిల్ మనం అర్థం చేసుకోవాలి. ఇంకా అంటున్నాడు, దేవాలయం కంటేను అధికుడగు వాడు ఇక్కడ ఉన్నాడని మీతో చెప్పుచున్నాను. దేవాలయం కంటే అధికుడగుడు వాడు మీతో ఇక్కడ ఉన్నాడు. జాగ్రత్తగా ఆలోచిస్తే ఇజ్రాయెల్ సమాజాన్ని, ఆ రోజు ఉన్నటువంటి ఇజ్రాయెల్ సమాజాన్ని మనం పరిశీలించినట్లయితే మొదటిగా సాధారణ ప్రజలు ఉంటారు. సాధారణ ప్రజల మీద అర్చకులు లేదా దేవుని యొక్క పనిచేసే వాళ్ళు, ధర్మశాస్త్ర బోధకులు, పరిచయులు, ఈ విధంగా ఆ సెక్టార్ మొత్తం వాళ్ళు మొత్తం 2వ స్థాయిలో ఉంటారు. 3వ స్థాయిలో వీళ్ళందరూ పనిచేసేది దేవుని కోసం, దేవుడు 3వ స్థాయిలో ఉంటాడు. సో ఈ అర్చకులకి దేవునికి మధ్యలో ఉండేదే దేవాలయం. అనగా ఇది దేవాలయం అనేది అర్చకుల కంటే గొప్పది, దేవుని కంటే చిన్నది. ఎందుకనంటే వీళ్ళు దేవునితో ముఖాముఖి మాట్లాడడానికి లేదా దేవుని బలులు అర్పించడానికి ఉపయోగపడేటువంటి ప్రాంతమే దేవాలయం. సో యూదులకి దేవాలయం అంటే ఎంత పిచ్చి అని అంటే, ఒకానొక దశలో యూదులు దేవుని కంటే దేవాలయాన్ని ఎక్కువగా ప్రేమించారు. అందుకనే దేవుడు యూదా రోమన్ యుద్ధంలో ఆ దేవాలయాన్ని కూల్పించేసాడు. అది దేవుని యొక్క అభీష్టమే. అది అనగా తీర్పు అనేది దేవుని అభీష్టం అని మనం ఆల్రెడీ 11వ అధ్యాయంలో నేర్చుకున్నాం. సో ఆ తీర్పులో భాగంగా యూదా దేవాలయం అనేది కూలిపోయింది, వాళ్ళు కట్టుకున్నటువంటి దేవాలయం అనేది కూలిపోయింది. ఎందుకు కూల్చేశాడు అంటే, దేవుని కంటే కూడా వీళ్ళు దేవాలయానికి దేవాలయంలో చేసేటువంటి కార్యక్రమాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. దేవుని సైడ్ చేసేసారు. అక్కడ దేవాలయం హైలైట్ అవుతుంది కానీ దేవుడు హైలైట్ అవ్వట్లేదు. యాక్చువల్గా దేవాలయాన్ని కట్టింది ఎందుకంటే దేవుడిని హైలైట్ చేయడానికి, కానీ అక్కడ దేవాలయం హైలైట్ అవ్వడం వల్ల దేవుడు దాన్ని కూల్చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ యేసుక్రీస్తు దేవాలయం కంటే గొప్పవాడు ఒకటి ఇచ్చట ఉన్నాడు. ఇండైరెక్ట్గా ఇక్కడ అసలు యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడు చెప్పండి, మనకు అర్థమైపోవాలి. సెక్టార్ల గురించి మాట్లాడుకున్నాం, ప్రజలు, అర్చకులు, దేవాలయం, దేవుడు. దేవాలయం కంటే గొప్పవాడు ఒకటి ఇచ్చట ఉన్నాడు. ఎవడింగా దేవాలయం కంటే గొప్పవాడు ఎవడు? అల్టిమేట్గా దేవుడే. ఇండైరెక్ట్గా యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడు, నేను దేవుణ్ణి.
అని స్ట్రైట్గా చెప్పాడు. ఇంకా అంతకు మించి మనం ఇక ఎక్స్ప్లెయిన్ కూడా చేయాల్సిన అవసరం లేదు, అంత గొప్పది. ఇంకొక డీటెయిల్ మనం గుర్తించాల్సింది ఏంటంటే, ఇక్కడ యేసుక్రీస్తు దావీదుతో పోల్చాడు, దావీదు సంఘటనను గుర్తు చేశాడు. మొట్టమొదటిగా ఏంటంటే, యేసుక్రీస్తు ఆయన శిష్యులు కలిసి పొలంలో ప్రయాణిస్తూ వెన్నులు విరుచుకొని తిన్నారు. దావీదు ఆయన అనుచరులు దేవాలయంలో ప్రవేశించి రొట్టెలను తిన్నారు, అనగా వెన్నుల నుంచి వచ్చేటువంటి గింజలతో తయారు చేసినటువంటి రొట్టెలను తిన్నారు. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే యేసుక్రీస్తులో దావీదు కూడా కనిపిస్తూ ఉన్నాడు. ఏ విధంగా? ఆ రోజు దావీదుకి అనుచరులు ఉన్నారు, అనగా దావీదు దేవాలయంలో ప్రవేశించినప్పుడు దావీదు వెనుక అనుచరులు ఉన్నారు. ఇక్కడ యేసుక్రీస్తు పొలంలో ప్రయాణిస్తున్నప్పుడు యేసుక్రీస్తు వెనుక కూడా అనుచరులు ఉన్నారు, అనగా శిష్యులు ఉన్నారు. అంతేకాకుండా దావీదు ఒకప్పుడు రాజు, కానీ ఈ సమయంలో పర్టికులర్గా ఈ సందర్భం జరిగినప్పుడు దావీదు అప్పటికి రాజుగా అభిషేకింపబడ్డాడు, కానీ రాజుగా పరిపాలన అనేది చేయలేదు ఇంకా. సో ఇక్కడ యేసుక్రీస్తు దగ్గరికి వచ్చేసరికి ఏంటి, యేసుక్రీస్తు ఆల్రెడీ రాజు, ఆయన కింగ్ ఆఫ్ ది కింగ్స్. అది అది భూమి మీదకు రాకముందే దేవుని దగ్గరే అది జరిగింది. అభిషేకం అనేది ఆల్రెడీ ఎప్పుడో జరిగిపోయింది. బట్ యేసుక్రీస్తు ఇంకా ఆ పొజిషన్ని పొందలేదు. ఎప్పుడు పొందుతాడంటే ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత ఆయన ప్రపంచ రాజ్యాలన్నింటికీ కూడా ఇహపరంలందు నాకు అధికారం లభించిందని 28వ అధ్యాయంలో లాస్ట్లో చెప్పడం మనం చూస్తాం. రాబోయేటువంటి అధ్యాయాల్లో దాన్ని ధ్యానిస్తాం. అనగా వన్స్ ఆయన తిరిగి లేచిన తర్వాత సమస్త అధికారాన్ని దేవుడు యేసుక్రీస్తు అప్పగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ దావీదు అదే పొజిషన్లో ఉన్నాడు, యేసుక్రీస్తు అదే పొజిషన్లో ఉన్నాడు. సో ఈయన దావీదు అనగా ఒక రాజు, దావీదు స్థానంలో ఆయన దీన్ని నెరవేరుస్తున్నాడు అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇంకా ఒక గొప్ప విషయం ఏంటంటే, దావీదు కంటే ఈయన గొప్ప రాజు. ఎందుకంటే దావీదు అనేటువంటి వ్యక్తి కేవలం యూదా ఇజ్రాయేల్ ప్రాంతానికి మాత్రమే ఆయన రాజుగా ఉన్నప్పుడు, యేసుక్రీస్తు అనేటువంటి వ్యక్తి పరలోక భూలోక రాజ్యాలకు అన్నిటికీ కూడా రాజుగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఇది టైపాలజీ బిట్వీన్ దావీదు తర్వాత యేసుక్రీస్తు మధ్య టైపాలజీ అంటే ఏంటి అనేది మీకు ఒక డౌట్ రావచ్చు. టైపాలజీ అంటే ఏంటంటే, పాత నిబంధనలో ఉన్నటువంటి వ్యక్తుల జీవితాల్లో యేసుక్రీస్తు యొక్క జీవితం ప్రతిబింబించడాన్ని మనం టైపాలజీ అని పిలుస్తాం. మనం ఆల్రెడీ దీని గురించి ఎలీషా యేసుక్రీస్తుని పోల్చాము, యోహాను ఏలియాని పోల్చాము. సో ఆ విధంగా అన్నమాట పోలికలు అనేవి ఇక రాబోయేటువంటి పాఠాల్లో కూడా అనేక పోలికలను టైపాలజీలను మనం చూస్తాం. ఇక్కడ యేసుక్రీస్తు దేవాలయం కంటే గొప్పవాడు ఒకటి ఇచ్చుతున్నాడు. ఇది కూడా ఒక చిన్న టైపాలజీ. ఏ విధంగా? దేవాలయం అనేది ఆల్రెడీ ఉంది, దేవాలయంలో దేవుడు అక్కడ వర్షిప్ అనేదాన్ని పొందుతున్నాడు, ఆరాధనను పొందుతున్నాడు. దేవాలయం కంటే గొప్పవాడు ఒకటి ఇచ్చట ఉన్నాడు, మరి ఈయన కూడా వర్షిప్ అనేది పొందాలి కదా, అప్పుడే దేవాలయం కంటే గొప్పవాడు అనేది ఆయన నిరూపించబడుతుంది. ఇది రాబోయేటువంటి అధ్యాయాల్లో రాబోయేటువంటి వచనాల్లో మనం దీన్ని నేర్చుకుంటాం కూడా. యేసుక్రీస్తు కూడా వర్షిప్ అనేది పొందడాన్ని మనం చూస్తాం. ఇంకా అంటున్నాడు 7వ వచనంలో, నేను కనికరం కోరుచున్నాను బలిని కాదు అను వాక్యం నందలి భావం మీరు ఎరిగిన ఎడల నిర్దోషులను మీరు ఇట్లు నిందింపరు, ఏలైనా మనుష్య కుమారుడు విశ్రాంతి దినమున కూడా అధిపతి అనెను. ఇక్కడ చాలా కీలకమైన విషయాలు చెప్తున్నాడు యేసుక్రీస్తు. మొట్టమొదటిది ఏంటంటే, నేను కనికరాన్ని కోరుతున్నాను బలిని కాదు. మీరేం చేస్తారంటే, సాధారణంగా ఒక తప్పు చేసినప్పుడు వెంటనే వెళ్ళి గొర్రెనో బర్రెనో ఎద్దునో ఏదో దాన్ని తీసుకొని వెళ్ళి బలు అర్పించేసి నా పని అయిపోయింది ఇంతటితో అని మీరు అనుకుంటున్నారు. నేను మీ నుంచి కోరేది బలిని కాదు, నేను మీ నుంచి కనికరాన్ని కోరుతున్నాను. ఒక వ్యక్తి పట్ల మీరు అన్యాయం చేసినప్పుడు మీరు తిరిగి వెళ్ళి ఆ వ్యక్తికి మీరు చేసినటువంటి అన్యాయానికి ఏదో ఒక ప్రతిఫలాన్ని అందించండి, అతనికి కాంపెన్సేట్ చేయండి. మీరు అలా చేసినప్పుడు మీరు ఇక్కడ బలి అర్పించినా ఒకటే, అర్పించకపోయినా ఒకటి. ఎందుకనంటే నేను కోరేది ఏంటంటే బలులను కాదు, నేను కోరేది ఏంటంటే కనికరాన్ని కోరుతున్నాను. మీలో నుంచి జాలి అనేది రావాలి, మీలో నుంచి మంచి గుణాలు అనేవి ఇతరుల్లోకి ఉపయోగపడాలి, ఇతరుల్లోకి ప్రవాహించాలి అనేది నాలో ఉన్నటువంటి కోరిక అనేది తండ్రి గురించి యేసుక్రీస్తు ఇక్కడ చెప్తున్నాడు. తండ్రిలో ఉన్నటువంటి భావాలను యేసుక్రీస్తు ఇక్కడ వ్యక్తీకరిస్తున్నటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ 11వ అధ్యాయం చివరి వచనాల్లో మనం చూసాం, ఇదిగో భారం మోయించినటువంటి సమస్త జనులారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అని అన్నాడు. ఇక్కడ అదే విషయం ఇక్కడ 7వ వచనంలో నెరవేరుతుంది. ఏ విధంగా? ఇక్కడ కనికరం కోరుతున్నాను బలిని కాదు. అక్కడ ధర్మశాస్త్రం అనేటువంటి బరువును మీరు ఆల్రెడీ మోస్తున్నారు, బలులు అనేటువంటి బరువును మీరు మోస్తున్నారు, కానీ నాకు బలులు అక్కర్లేదు, నాకు కనికరం కావాలి. ఈ కనికరం అనేటువంటి బరువు చాలా తేలికైంది, నేను కనికరాన్ని కోరుతున్నాను. సో నా కాడి ఏంటి అంటే కనికరం అనేది నా కాడి. మీరు కనికరం చూపించడం ఈజీ, మీరు ₹1 ఖర్చు పెట్టాల్సిన పని లేదు. బలి అర్పించాలంటే మీరు ఏదో ఒక దాన్ని కొనుక్కు రావాలంటే మీరు ఎంతో కొంత వెచ్చించాలి. బట్ మీరు కనికరాన్ని చూపించాలంటే మీరు ఖర్చు పెట్టాల్సిన పని లేదు. దారి దాటలేక ఒకవైపు నిలబడిపోయినటువంటి ఒక ముసలి వారిని నువ్వు రోడ్డు దాటించు చాలు, అది కనికరం.
నువ్వు దేవుబలి పూజకి వెళ్ళి అక్కడ పాల్గొన్నంత మాత్రాన నీకు దేవుడు అన్నీ ఇచ్చేస్తాడా అంటే లేదు కదా. నీ హృదయం ఎప్పుడు కూడా కఠినంగానే ఉంది. నువ్వు ఇతరులకు సాయం చేసేటువంటి గుణం లేదు, నువ్వు ఇతరులతో మంచిగా ఉండేటువంటి గుణం లేదు. అప్పుడు నువ్వు వెళ్ళి దేవుబలి పూజలో పాల్గొంటున్నావు, ప్రయోజనం ఏముంది? యేసుక్రీస్తు అదే విషయాన్ని ఆల్రెడీ స్పష్టం చేసింది, మనం చూసాం కదా. ఇదిగో నీకు మనస్పర్ధ అనేది ఉంటే నువ్వు వెంటనే వెళ్ళి నీ సహోదరునితో సఖ్యపడి ఆ తర్వాత వచ్చి బలి అర్పించవు అని అంటాడు. మరి నువ్వు బలి అర్పించాలి, బలిలో పాల్గొనాలంటే ముందు ఇట్లాంటి కార్యక్రమాలన్నీ నువ్వు చేయాలి. అది చేసినప్పుడే బలికి ఒక అర్థం అనేది ఏర్పడుతుంది అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తించాలి. ఇంకా అంటున్నాడు, ఆ వాక్యం నందుల భావమును మీరు ఎరిగిన ఎడల నిర్దోషులను మీరు ఇట్లా నిందింపరు. ఇప్పుడు నా శిష్యులు ఆ వెన్నులను తిన్నారు కాబట్టి మీరు తప్పు చేశారని అంటున్నారు, బట్ వాళ్ళు నిర్దోషులు. ఎందుకని నిర్దోషులు? వారు ఆకలి కొని తిన్నారు. చూడండి, ఆకలి అనేది వచ్చినప్పుడు అది ఎంత పెద్ద తప్పు చేసినా కూడా దాన్ని క్షమించాలనేది యూదుల్లో ఆల్రెడీ ఉంది. అది అంటే నీకు ఆకలి అయినప్పుడు ఏ నియమాన్నైనా సరే ఉల్లంఘించి నీ ఆకలి తీర్చుకోవచ్చు అనేది ఆల్రెడీ ఆనాడు నానుడు అనమాట. అదొక సమాజంలో ఉన్నటువంటి ఒక మాట. ప్రవక్తలు దాన్ని ప్రవచించేవారు. సో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, బైబిల్లో ప్రవచనాలు అనేవి 2 రకాలుగా ఉంటాయి. ఒకటి రాయబడినటువంటి ప్రవచనాలు, అనగా అవన్నీ కూడా ఈ బైబిల్ గ్రంథంలో ఎక్కడో ఒక చోట ఉంటాయి, లేదా రబ్బీల గ్రంథాల్లో ఎక్కడో ఒక చోట ఉంటాయి. కొన్ని రాయబడిన ప్రవచనాలు ఉంటాయి. ఉదాహరణకు నజరేయుడు అనేటువంటి మాట ఉంది. నజరేయుడు అనేటువంటి మాట అసలు ఎక్కడా లేదు పాత నిబంధనలో, బట్ నజరేయుడు అనే ప్రవక్తల ప్రవచనం నెరవేరినందుకు ఇది జరిగను అని అక్కడ ఉంటుంది బైబిల్లో కొత్త నిబంధనలో. మరి అది ఎట్లా వచ్చిందంటే అది నోటి మాటల ద్వారా చెప్పడం అనమాట. ప్రవక్తలు కొంతమంది ప్రవచించేవారు, అది నోటి ద్వారా చెప్తారు, అది రాయబడదు. అవి కూడా ప్రజల సమాజం మాటల్లో ఉండేవి. సో ఆ విధంగా చూసినట్లయితే ఇక్కడ వీరు నిర్దోషులు. ఎందుకంటే అది వాళ్ళకి ఆకలి అయినప్పుడు తిన్నారు, ఆకలి తీర్చుకోవడానికి తిన్నారు, కానీ నియమాన్ని ఉల్లంఘించడానికి తినలేదు అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఇంకా అంటున్నాడు, ఏలైనా మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు కూడా అధిపతి. మనుష్య కుమారుడు అనేటువంటి వ్యక్తి, మనుష్య కుమారుడు, దీని గురించి మనం ఆల్రెడీ పాత అధ్యాయంలో నేర్చుకున్నాం. మనుష్య కుమారుడు అని యేసుక్రీస్తు ఎందుకు తను వర్ణించుకున్నాడు అని అంటే దానియేలు గ్రంథంలో ఉన్నటువంటి తన గురించి ఉన్నటువంటి ప్రవచనాన్ని నెరవేర్చడానికి అని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇక్కడ యేసుక్రీస్తు అంటున్నాడు, మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు కూడా అధిపతి. అసలు విశ్రాంతి దినానికి అధిపతి ఎవరు? దేవుడు, యావే దేవుడు. ఇక్కడ యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడు? విశ్రాంతి దినమునకు మనుష్య కుమారుడు అధిపతి అని ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నాడు? నేనేరా బాబు దేవుణ్ణి నేను, నా పక్కన ఉండి వాళ్ళు ఆకలి తిన్నారు, మీరు వచ్చి తీర్పు తీర్చేదేంటి? అసలు మహా అయితే వాళ్ళకి తీర్పు తీర్చాల్సింది ఎవరు? ఏంట్రా మీరు, నేను వద్దంటే మీరు ఇప్పుడు తింటారా అని శిష్యులను కొడా పట్టుకొని కొట్టాల్సింది ఎవరు? ఒకవేళ కొట్టాలనుకుంటే యాక్చువల్గా యేసుక్రీస్తు కొడతాడు. కానీ యేసుక్రీస్తు వాళ్ళ గురించి ఏమంటున్నా? వీళ్ళు నిర్దోషులని మీరు వీళ్ళు నిందించేవారు కాదు అని యేసుక్రీస్తు వాళ్ళని నిర్దోషులుగా చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఆనాడు దావీదు వాళ్ళ ఆకలి తీర్చి అక్కడ నిర్దోషి అయ్యాడు. ఇక్కడ యేసుక్రీస్తు కూడా వీళ్ళ ఆకలి తీర్చి తిరిగి నిర్దోషి అయ్యాడు. ఇది దావీదు యేసుక్రీస్తు మధ్య ఉన్నటువంటి పోలిక అనేటువంటి విషయాన్ని కూడా మనం ఇక్కడ గుర్తించాల్సి ఉంది. 12వ అధ్యాయంలో యేసుక్రీస్తు మాట్లాడుతున్నటువంటి మరొక అంశం ఊచ చేయగలవానికి స్వస్థత. యేసుక్రీస్తు ఇక్కడ స్వస్థత ఇచ్చినట్లుగా చూస్తున్నాం. ఇది 9వ వచనం నుంచి 21వ వచనం వరకు ఉంది. ఆ తరువాత ఆయన ఆ స్థలమును విడిచి వారి ప్రార్థనా మందిరమున ప్రవేశించను. అచ్చట ఊచ చేయగలవాడు ఒకడు ఉండెను. కొందరు యేసుపై నేరం మోపదలిచి విశ్రాంతి దినమున స్వస్థపరచుట చట్టబద్ధమైనదా అని ఆయన్ను ప్రశ్నించిరి. అందుకు ఆయన, ఏమి మీలో ఎవడైనా విశ్రాంతి దినమున తన గొర్రె గోతిలో పడినచో దాన్ని పట్టి వెలుపలికి తీయడా? గొర్రె కంటే మనుషుడు ఎంతో విలువైనవాడు కదా. మరి విశ్రాంతి దినమున మేలు చేయుట తగును అని సమాధానం ఇచ్చను. పిమ్మట యేసు ఆ ఊచ చేయగల వానితో నీ చేయి చాపుము అనను. అతడు అట్లే చాపెను. దానికి స్వస్థత చేకూరి 2వ చేయి వలె ఉండెను. పరిచయులు అంతటా వెలుపలికి వెళ్ళి ఆయనను ఎట్లు అంతమొందింతుమా అని కుట్ర చేయసాగిరి. ఇక్కడ 9వ వచనంలో చూసినట్లయితే యేసు తర్వాత ఆ స్థలమును విడిచి వారి ప్రార్థనా మందిరంలో ప్రవేశించడం. నేను ఆల్రెడీ 12వ అధ్యాయంలోనే స్టార్టింగ్లో అన్నాను ఆల్రెడీ, ఏమని వాళ్ళు ప్రార్థనకు వెళ్తున్నారో లేదో తెలియదు, ఇక్కడ లేదు అని అన్నాను. ఇది 9వ వచనంలో ఉంది. వీళ్ళు ఒక ప్రార్థనా మందిరానికి వెళ్ళారు. సో ఈ ప్రార్థనా మందిరం వారి ప్రార్థనా మందిరంనా అని అన్నాడు. అంటే ఆ రోజుల్లో కూడా కొన్ని సెక్టార్స్ ఉండేవి. ఇప్పుడు పరిచయులకు ప్రత్యేకమైనటువంటి సినగోగ్స్ ఉండేవి, సద్దుసీస్కి వివిధ రకాలైనటువంటి సినగోగ్స్ ఉండేవి అనమాట. సో యేసుక్రీస్తు ఎవరు సినగోగులో ప్రవేశించాడంటే పరిచయుల యొక్క సినగోగులో ప్రవేశించాడు. సినగోగ్ అంటే ఏంటనేటువంటి డౌట్ మీకు రావచ్చు. ఈ రోజుల్లో మనకు చర్చెస్ ఉంటాయి. ఇప్పుడు ఒకటే టౌన్ తీసుకుని, ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ అనే టౌన్ తీసుకోండి. హైదరాబాద్ అనేటువంటి టౌన్లో సిటీలో మీకు క్యాథలిక్ చర్చెస్ ఉంటాయి, ప్రొటెస్టెంట్ చర్చెస్ అనగా బ్యాప్టిస్ట్ చర్చెస్ ఉంటాయి, పెంతెకోస్టల్ చర్చెస్ ఉంటాయి, ఇండివిజువల్ చర్చెస్ ఉంటాయి. ఇంకా చెప్పాలంటే ఇక్కడ చాలా చర్చెస్ ఉన్నాయి. ఈవెన్ మార్మన్ చర్చెస్ ఉన్నాయి, ఆ తర్వాత యెహోవా సాక్షులు అంటారు వాళ్ళ చర్చెస్, ఇట్లా అన్ని రకాల సెక్టార్స్ చర్చెస్ ఉన్నాయి.
సో అదేవిధంగా సినగోగ్ అంటే ఆ రోజుల్లో చర్చితో సమానం, లేదా ప్రార్థన చేసుకునేటువంటి ప్రాంతం అనమాట. సో యేసుక్రీస్తు ఎవరి ప్రార్థనా మందిరంలో లేదా ఎవరి యొక్క సినగోగులో, ఆ రోజుల్లో వాళ్ళు సినగోగ్ అని పిలిచేవాళ్ళు, ఇప్పుడు మనం చర్చ్ అని పిలుస్తున్నాం, వాళ్ళు సినగోగ్ అని పిలిచేవాళ్ళు. సో ఎవరి సినగోగులో ప్రవేశించాడంటే పరిజయ్యుల యొక్క సినగోగులో ప్రవేశించాడు. అక్కడ ఊచ చేయగలవాడు, వాడి చెవి బాగలేదనమాట. ఆ చెయ్యి బాగలేని వాడికి బాగా చేయాలని చెప్పి యేసుక్రీస్తు అనుకుంటే అప్పుడు అక్కడ ఉన్నటువంటి కొంతమంది యేసుక్రీస్తు ప్రశ్నిస్తున్నారు, ఏమంటే విశ్రాంతి దినమున స్వస్థత చేయడం తగునా? ఎందుకంటే స్వస్థత చేయడం అనేది ఒక కార్యం, ఒక ఫిజికల్ యాక్టివిటీ. సో ఇట్లా చేయొచ్చా అనేది అక్కడ ఉన్నటువంటి పరిచయులు ఎన్నో క్వశ్చన్ చేశారు. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళు మొత్తం ఆల్మోస్ట్ పరిచయుల యొక్క బోధలను విశ్వసించేటువంటి వారే. సో వారు యేసుక్రీస్తుని అడుగుతున్నారు, ఏమైనా విశ్రాంతి దినమున స్వస్థపరచుట చట్టబద్ధమైందా అంటే అప్పుడు యేసుక్రీస్తు అంటుండే, ఏమి మీలో ఎవడైనా విశ్రాంతి దినమున తన గొర్రె గోతిలో పడితే దాన్ని వెలుపలికి తీయడా? ఇప్పుడు నీ గొర్రె ఉంది, నువ్వు దాన్ని పెంచుకుంటున్నావు, ఇష్టపడి పెంచుకుంటున్నావు. సో అది వెళ్ళి గోతిలో పడితే నువ్వు వెళ్ళి దాన్ని తీయవా? ఆ రోజున పని చేయవా? నువ్వు చేస్తావు కదా. మరి అట్లాంటిది గొర్రె కంటే మనిషి చాలా విలువైన వాడు కదా. మరి మనిషికి స్వస్థత ఇయ్యడం అనేది ఎందుకు మంచి కార్యం కాదు? ఎందుకు అది చట్టబద్ధం కాదు? ఇండైరెక్ట్గా చెప్పాలంటే యేసుక్రీస్తు అప్పుడు ఉన్నటువంటి చట్టాలను క్వశ్చన్ చేస్తున్నాడు. ఎందుకంటే ఈ చట్టాలు అనేవి దేవుడిచ్చినవి కాదు. దేవుడు ఏం కోరుకుంటున్నాడు? మనుషుల నుంచి కనికరాన్ని కోరుకుంటున్నాడు. కానీ అక్కడ ఉన్నటువంటి బోధకులు ఏం కోరుకుంటున్నారు? మనుషులను ఎప్పుడు కూడా రూల్స్లో వీళ్ళని బైండ్ చేసి పెట్టి ఉంచాలి, వీళ్ళని ఎప్పుడు కూడా రూల్స్ అనే దాంట్లో ఇరికించి పెట్టాలి, అప్పుడే వీళ్ళు మా మాటలు వింటారు. ఈ రోజుల్లో కూడా ఇది జరుగుతూనే ఉంటుంది. అది ఏ చర్చ్ అయినా తీసుకోండి, ఇది ఆ చర్చిలో ఏంటంటే కొన్ని వందల రకాల రూల్స్ పెట్టేస్తారు. ఆ రూల్స్ పెట్టడం వల్ల వాళ్ళకి జరిగేటువంటి ప్రయోజనం ఏంటి? దేవుణ్ణి అనుసరిస్తారా లేదా అనేది ప్రజలు సెకండరీ థింగ్. వాళ్ళు నమ్మేది ఏంటంటే వీళ్ళు ఎప్పుడు కూడా మాకు లోబడి ఉండాలి, ప్రజలు అనే వాళ్ళు తిరిగి మమ్మల్ని క్వశ్చన్ చేయకూడదు. తిరిగి క్వశ్చన్ చేయటం నేరం, ఇదొకటి. మళ్ళీ ఇంతకుముందు నేను ఆల్రెడీ దీని మీద ఒక పెద్ద వీడియో చేశాను, ఒక అరగంట పాటు వివరించాను అసలు బోధకులను క్వశ్చన్ చేయొచ్చా చేయకూడదా అనేది పూర్తి వీడియో చేశాను. దానికి సంబంధించిన వీడియో లింక్ కూడా పైన నేను కార్డ్స్లో ఇస్తాను, అలాగే ఎండ్ కార్డ్స్లో కూడా ఇస్తాను. ఒకసారి మీరు దాన్ని కూడా చూడండి, బోధకులను క్వశ్చన్ చేయొచ్చు అనే దాని గురించి. యేసుక్రీస్తు ఇట్లాంటి చెత్త ఆచారాలను మొత్తం ఒకదాని తర్వాత ఒకటి ఖండించుకుంటూ వెళ్తున్నాడు, వాటిని ఎక్స్పోజ్ చేస్తూ వెళ్తున్నాడు ప్రజల మధ్యలో. సో తద్వారా ప్రజల్లో ఒక అవగాహన కల్పిస్తున్నాడు, ధైర్యాన్ని నేర్పిస్తున్నాడు. విశ్రాంతి దినం రోజున మీరు మంచి పని చేయడం మంచిదే, అది మంచి పని అయినంత వరకు దానికి ఎట్లాంటి దిగులు లేదు, అది చట్టాన్ని ఉల్లంఘించినట్లు కాదు అని యేసుక్రీస్తు స్పష్టం చేయడం చూస్తున్నాం అని వారికి సమాధానం ఇచ్చి, ఆ పిమ్మట యేసు ఆ ఊచ చేయగల వానితో నీ చేయి చాపుము అనెను, అతడు అట్లే చాపెను. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాలి. అక్కడ సిచ్యువేషన్ ఏంటంటే యేసుక్రీస్తు ముందుగా వెళ్ళి ఎవరి బోన్లో ఉన్నాడు? సినగోగులో ఉన్నాడు. యాక్చువల్గా నేను దాన్ని బోన్గా వర్ణిస్తున్నాను. బోన్ ఇన్ ద సెన్స్ ఒక కేజ్, ఒక చట్రం. ఎవరి చట్రంలోకి వెళ్ళాడనంటే పరిజయులు ఉన్నటువంటి ప్రాంతంలో, పరిజయుల ప్రభావం ఉన్నటువంటి సినగోగులో ప్రవేశించాడు. నెంబర్ 1. నెంబర్ 2, అక్కడ ఉన్నటువంటి వారితో వాదించి నేను స్వస్థత చేస్తాను, మీరేం చేసుకుంటారో చేయండి. ఇండైరెక్ట్గా అదే అక్కడ ఛాలెంజ్. ఆ ఛాలెంజ్ చేశాడు. చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తితో, ఆ వ్యక్తి ఎవరు అని అంటే, ఒకటి ఊచ చేయగలవాడు, అతనికి ఆరోగ్యం బాగలేదు, చెయ్యి ఏదో ఒక రకంగా బాగలేదు, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే అతను పరిచయుల యొక్క బోధను విశ్వసించేటువంటి వ్యక్తి. పరిచయుల బోధ ఏంటి? విశ్రాంతి దినం రోజున ఏ పని చేయకూడదు అనేది వారి యొక్క బోధ. అయినప్పటికీ యేసుక్రీస్తు నీ చెయ్యి చాపుము అనగానే వాడు చెయ్యి అట్లే చాపెను. సో చూడండి, అతను యేసుక్రీస్తు యొక్క మాట వినడానికి ప్రయత్నించాడు. అతను కూడా క్వశ్చన్ చేయొచ్చు, ఇట్లా చేయొచ్చా, నేను ఇలా చాపొచ్చా అని తిరిగి యేసుక్రీస్తును క్వశ్చన్ చేయలేదు. అతడు చెయ్యి అట్లే చాపెను. అసలు యాక్చువల్గా వాడి చెయ్యి కదలదు, కదలకపోతేనే దాన్ని ఊచ చెయ్యి అంటాం. యేసుక్రీస్తు చాపుమానంగానే వాడు ట్రై చేశాడు కాబట్టి వెంటనే ఏం జరిగిందంటే దానికి స్వస్థత చేకూరి రెండవ చేయి వల్లే ఉండెను. చాలాసార్లు దేవుడు మనల్ని కొన్ని విషయాలు చెయ్యి అని చెప్తాడు, నువ్వు దాన్ని బ్లైండ్గా వెళ్ళి చేసేయాలంతే. నువ్వు తిరిగి దాన్ని క్వశ్చన్ చేయకూడదు. తిరిగి క్వశ్చన్ కూడా చేయొచ్చు. తిరిగి దేవుడిని క్వశ్చన్ చేస్తే దేవుడు తిరిగి ఏమన్నా చంపుతాడా? మనలో ఉన్నటువంటి అనుమానాలని నివృత్తి చేసుకోవచ్చు. బట్ మనం ఎప్పుడైతే దేవుడు చెప్పిన దాన్ని తూచా తప్పకుండా పాటిస్తామో దేవుడు మనలో ఉన్నటువంటి విశ్వాసాన్ని గుర్తిస్తాడు. దీనికి 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను నేను. అంటే తిరిగి క్వశ్చన్ చేసిన వాళ్ళు ఒకరు, తిరిగి క్వశ్చన్ చేయకుండా చెప్పినట్టు చేసిన వాళ్ళు ఒకరు. అంటే గుడ్డిగా గొర్రెలాగా ఫాలో అయిన వాళ్ళు ఒకరు, గొర్రెలాగా కాకుండా తిరిగి క్వశ్చన్ చేసినటువంటి వ్యక్తి ఇంకొకరు ఉన్నారు. దేవుడు ఇద్దరిని గౌరవించాడు, ఇద్దరిని కూడా ఉన్నత స్థాయిలకు లేవనెత్తారు. వాళ్ళిద్దరు ఎవరంటే, ఇద్దరు కూడా భార్యాభర్తలు. వాళ్ళు ఎవరంటే యోసేపు, మరియమ్మ. యోసేపు ఏం చేశాడు? కలలో దేవుడు చెప్పిన ప్రతి మాటని కళ్ళు మూసుకొని తిరిగి ఆలోచించకుండా, ఇదిగో లేచి బిడ్డను తీసుకొని ఈజిప్ట్ వెళ్ళిపో
అంతే. దేవుడు చెప్పడం లేదా, నేను సిద్ధంగా ఉన్నా, చొక్కా వేసుకున్నా, బయలుదేరదాం అన్నంత రెడీగా యోసేపు గారు ఉన్నారు. తిరిగి క్వశ్చన్ చేయలేదు. అదే మరియ తల్లికి గాబ్రియల్ దూత వచ్చినప్పుడు, మరియ తల్లి దగ్గరికి గాబ్రియల్ దూత వచ్చినప్పుడు వచ్చి ఈ విధంగా నీకు గర్భం రాబోతుంది అనగానే తిరిగి మరియమ్మ క్వశ్చన్ చేసింది, నేను ఏ పురుషుడిని కలవలేదు కదా, ఇది ఎట్లా సంభవించను అని తిరిగి క్వశ్చన్ చేసింది. బట్ క్వశ్చన్ చేసినప్పుడు దేవుడు దానికి సమాధానం ఇప్పించాడు తప్ప ఆమెని ఏంటి నువ్వు నా మాట వినవా, నిన్ను శిక్షిస్తున్నా, నిన్ను తీసేస్తున్నా, పో, నేను ఇంకొకరి గర్భంలో మెస్సయ్యను పుట్టిస్తాను అని అన్నాడా? లేదు. కాబట్టి మనలో ఉన్న డౌట్స్ని అడగటంలో తప్పేమీ లేదు. ఒకవేళ ఈవెన్ దేవుడు మీకు ఆ విషయాన్ని స్ట్రైట్గా చెప్పినా కూడా మీరు తిరిగి క్వశ్చన్ చేయొచ్చు. దీనికి ఉదాహరణ మరియమ్మని ఎంత గొప్పగా హైలైట్ చేశాడు దేవుడు. మనకు మత్తయి శుభవార్తలో కనిపిస్తుంది. మొట్టమొదటి 2వ అధ్యాయంలో మొదటి అధ్యాయంలోనే కనిపిస్తుంది. ఎందుకంటే వంశావళిలో మరియమ్మ పేరు ఉంటుంది. మళ్ళీ చివరి గ్రంథం ఏది? ప్రకటన గ్రంథం లేదా దర్శన గ్రంథం 12వ అధ్యాయంలో ఆల్రెడీ మరియమ్మ కనిపిస్తుంది. అంటే ఆమె బైబిల్లో మొదటి అన్ని పుస్తకాల్లోనూ అక్కడక్కడ కనిపిస్తూ ఉంటుంది. అండ్ నేను ఇండైరెక్ట్గా ఏం చెప్పదలుచుకున్నా అంటే మొదటి పుస్తకంలోనూ ఉంది, చివరి పుస్తకంలోనూ మరియమ్మ ఉంది. అంతగా ఆమెను హైలైట్ చేశాడు. సో ఇక్కడ విషయం ఏంటంటే మనం దేవుడు చెప్పినటువంటి మాటను అనుసరించడం కీలకం. ఇక్కడ నువ్వు క్వశ్చన్ చేస్తావా లేదా సెకండరీ థింగ్. క్వశ్చన్ చేస్తే దేవుడు శిక్షిస్తాడా? శిక్షించడు. నీకున్నటువంటి అనుమానాన్ని తీర్చుకోవడంలో తప్పేం లేదన్న విషయాన్ని గుర్తించండి. ఆ తర్వాత 14వ వచనం చూసినట్లయితే పరిచయులు అంతటా వెలుపలికి వెళ్ళి ఆయనను ఎట్లు అంతమొందింతుమా అని కుట్ర చేయసాగిరి. ఇక్కడ యేసుక్రీస్తు చట్టాన్ని ఉల్లంఘిస్తున్నాడా అని అంటే ఉల్లంఘిస్తున్నట్లు కనిపిస్తుంది, కానీ ఆయన మాట్లాడేటువంటి మాటలు లాజికల్గా ఉన్నాయి. నువ్వేమో వెళ్ళి గొర్రెను బయటికి తెచ్చుకుంటున్నావు, నేను మనిషికి మంచి చేస్తే నేరం అవుతుందా అని ప్రశ్నించాడు. అది లాజికల్ క్వశ్చన్ అయింది. ఇప్పుడు చట్టబద్ధంగా చూస్తే యేసుక్రీస్తు చేసింది అన్యాయమేమో, అది నేరమేమో అన్నట్లు కనిపిస్తుంది. బట్ లాజికల్గా ఆలోచిస్తే ఇతను చేసింది న్యాయమే అనిపిస్తుంది. సో అతనికి న్యాయమే చేశాడు కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు మీద వీళ్ళు ఏదన్నా పగ తీర్చుకుంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా పరిచయాల మీద నమ్మకం పోతుంది. ఎందుకంటే యేసుక్రీస్తు చేసింది మంచి పనే కదా. నిజమే, వాడికి చెయ్యి బాగలేదు ఎప్పటి నుంచో, ఈ పరిచయాలు ఎప్పుడు వాళ్ళని స్వస్థత ఇచ్చినటువంటి పాపన పోలేదు. యేసుక్రీస్తు బాగు చేసినప్పుడు ఎందుకు వీళ్ళు తిరిగి క్వశ్చన్ చేస్తున్నారు అనేటువంటి డౌట్ ఆ రోజుల్లో వాళ్ళకి ప్రజలకు వస్తుందనేటువంటి ఆ లాజిక్తో వాళ్ళు ఆ రోజు సైలెంట్ అయిపోయారు. ఎవరు? ఈ పరిచయులు సైలెంట్ అయిపోయి వాళ్ళు బయటకు వెళ్ళి, చూడండి అది యాక్చువల్గా వాళ్ళ సమాజ మందిరమే, వాళ్ళ యొక్క సినగోగే అది. బట్ ఆ సినగోగులో వాళ్ళు ఆ మాట అనలేదు, ఎందుకంటే ప్రజలకు అది తెలియనివ్వలేదు. వాళ్ళ మధ్యలోనే ఈ వ్యవహారం అంతా నడుపుకున్నారు. ఈ రోజుల్లో కూడా ఇట్లాంటివి జరుగుతూనే ఉంటాయి. చూడండి, ఇప్పుడు వాళ్ళందరూ కూడా బోధకులందరూ కొన్ని విషయాల్లో ఏకమవుతారు ప్రజలకు వ్యతిరేకంగా. సో ప్రజలు ఒకటి కోరుకుంటుంటారు బోధకుల నుంచి. బట్ దాన్ని కాకుండా ప్రజలకు వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవడానికి బోధకులందరూ కూడా కొన్నిసార్లు సమావేశాలు అవుతూ ఉంటారు. ఆ సమావేశాల్లో ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. మరి ఇది ఎంతవరకు కరెక్ట్? దేవుడు ఆ సమయంలో బోధకుల తరపున నిలబడ్డు. వారు 100 ప్రయత్నాలు చేయొచ్చు కాక 101వ ప్రయత్నంలో ప్రజలకు అల్టిమేట్గా దేవుడు విజయాన్ని ఇస్తాడు అనటానికి ఇదొక ఉదాహరణ. ఆ తర్వాత చూసినట్లయితే 15వ వచనంలో యేసు అది గ్రహించి, వీళ్ళు ఇంకా కుట్ర చేస్తూ ఉన్నారనమాట. వెలుపలికి వెళ్ళి కుట్ర చేయాలని ఇంకా ఆలోచనల్లోనే ఉన్నారు వాళ్ళు. యేసుక్రీస్తు అది వాళ్ళ మనసులో ఉన్నదాన్ని గ్రహించి అటు నుండి వెడలిపోయాను. అనేకులు ఆయన వెంబడించి రోగులను ఎల్లా ఆయన స్వస్థపరిచి తనను గూర్చి తెలుపవలదని ఆజ్ఞాపించను. ఇక్కడ మళ్ళీ ఈ మాట వింటున్నాం. మనం ఆల్రెడీ ఇంతకు ముందు జరిగినటువంటి అద్భుతాల వద్ద కూడా యేసుక్రీస్తు ఈ విషయాన్ని ఎవరికి చెప్పొద్దు అద్భుతాలు చేసిన తర్వాత ఆయన అనడం చూస్తున్నాము. దాన్ని మెస్సియానిక్ సీక్రెట్ అని చెప్పుకున్నాము. నేను దీన్ని పదే వాయిదా వేస్తూ వస్తున్నాను. బట్ నేను ఖచ్చితంగా దీని మీద ఒక మంచి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, మెస్సియానిక్ సీక్రెట్ గురించి వివరిస్తాను. ఆ తర్వాత 17వ వచనంలో చూసినట్లయితే యెషయా ప్రవచనం ఇట్లు నెరవేరును. అది ఏమనగా యెషయా గ్రంథం 42వ అధ్యాయంలో ఈ మాట ఆల్రెడీ ఉంది. ఏమని? ఇదిగో ఇతడు నా సేవకుడు. యేసుక్రీస్తు గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో ఇతను నా సేవకుడు, నేను ఎన్నుకున్నవాడు, నాకు ప్రియమైనవాడు, నేను ఇతని గురించి నేను ఆనందించున్నాను. ఇతని పైన నా ఆత్మను నిలిపెదను. ఇతను జాతులకు న్యాయమును ప్రకటించును. వివాదములాడడు, కేకలు వేయడు, వీధులలో ఎవరు అతని స్వరమును వినరు. అతడు నలిగిన రెల్లును విరువడు, మకమకలాడుచున్న దీపమును ఆర్పడు, న్యాయమునకు విజయం చేకూర్చున్నంత వరకు పట్టు విడువడు, జాతులు అతని నామమందు విశ్వసించును. దేవుడు చాలా విషయాల్ని ఈ చిన్న ప్యాసేజ్లో పెట్టాడు. దీని గురించి మనం చాలా లోతుగా నేర్చుకోవాల్సి ఉంది. యెషయా ప్రవక్త నేర్పించినటువంటి విషయంలో దేవుడు అనేక విషయాలను ఉంచాడు. అదే మొట్టమొదటి, ఇదిగో ఇతడు నా సేవకుడు. యాక్చువల్గా దేవుని కుమారుడేనా? బట్ యేసుక్రీస్తు దేవుడు ఏమంటాడు ఇక్కడ యేసుక్రీస్తు గురించి? ఇతను నా సేవకుడు. సో అందుకని యేసుక్రీస్తు అంటాడు, శిష్యుల మధ్యలో ఒక గొడవ వస్తుంది, ఎవరు గొప్పవాడు, నేను తోపు అనుకుంటుంటారు. అప్పుడు యేసుక్రీస్తు ఏమండు వాళ్ళని, ఇదిగో పేతురు నువ్వు పెద్దోడివి,
లేదా ఇదిగో యోసేపు, యాకోబు నువ్వు చిన్నోడివి, నువ్వు పేతురు తర్వాత ఉండాలి, లేకపోతే పేతురు ఇదిగో నువ్వు పెద్దగా ఉండాలి, లేకపోతే నువ్వు చిన్నగా ఉండాలి, ఇట్లా ఏం చెప్పలేదు. వాళ్ళ మధ్య గొడవ వచ్చినప్పుడు యేసుక్రీస్తు ఏం చేశాడు తెలుసా? ప్రశాంతంగా ఒక టవల్ తీసుకున్నాడు. ఇది ఆల్రెడీ బైబిల్లో ఉంది, రాబోయేటువంటి అధ్యాయాలు నేర్చుకుంటాం. బట్ సందర్భం వచ్చింది కాబట్టి సేవకుడు అనేటువంటి వ్యక్తి ఎలా ఉంటాడు అంటానికి ఒక ఉదాహరణ చెప్తున్నా. యేసుక్రీస్తు ఏం చేశాడు? వాళ్ళకు చూపించడానికి ప్రశాంతంగా లేచి నడుముకు ఒక టవల్ కప్పుకున్నాడు. కప్పుకొని శిష్యులందరినీ చుట్టూ కూర్చోబెట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక్కొక్కరి పాదాలను కడగడం ప్రారంభించాడు. అప్పుడు శిష్యుల్లో ఒక రియలైజేషన్ అనేది వస్తుంది. అరే మేము గొప్ప అని మేము కొట్లాడుకుంటున్నాము, మా 12 మంది కంటే ఈయన గొప్పవాడు వచ్చి ఏం చేస్తున్నాడు? మా కాళ్ళు కడుగుతున్నాడు. అరే తగ్గింపు గుణం అంటే ఎంతగా ఉంటుందంటే ఆ యేసుక్రీస్తు తర్వాత వాళ్ళకి ఆన్సర్ ఇస్తున్నాడు. మీలో గొప్పవాడు అయితే ఎవడైతే గొప్పవాడు అవ్వాలనుకుంటున్నాడో వాడు మిగిలిన వారందరికీ సేవకుడిగా ఉండాలి. ఇప్పుడు యేసుక్రీస్తు దాన్ని మాటల రూపంలో చెప్పలేదు, చేతల రూపంలో చెప్పాడు. దాన్ని చేసి చూపించాడు. వాళ్ళ కాళ్ళు కడిగి వాళ్ళ యొక్క తుండుగుడ్డతో వాళ్ళ పాదాలను తుడిచినట్లుగా చూస్తున్నాం. అంతకు మించి ఎవడన్నా తగ్గించుకుంటాడా? ఇప్పుడు ఈవెన్ యోహాన్ గారి ఎగ్జాంపుల్ తీసుకోండి. యోహాన్ గారు ఏం చేశారు? యేసుక్రీస్తును హైలైట్ చేయడానికి ఏమన్నాడంటే ఆయన పాదరక్షలను పట్టుకోవటానికి కూడా నేను అర్హుడిని కాదు అన్నాడు. అది కేవలం మాట, అంటే తగ్గింపు గుణాన్ని మాట రూపంలో వ్యక్తం చేశాడు. బట్ యేసుక్రీస్తు లిటరల్గా ఏం చేశాడు? వెళ్ళి వాళ్ళ కాళ్ళు దుడిచాడు. దేవుడే వచ్చి ఆ మనుషుల కాళ్ళు దుడిచాడు. అంటే తగ్గింపు గుణం అనేది ఎంత గొప్పగా ఉంటే అంత గొప్ప సేవకుడు అవుతాడు. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇదిగో ఇతడు నా సేవకుడు అని దేవుడు స్ట్రైట్గా యేసుక్రీస్తు గురించి ఆ మాట అనగలిగాడు అని అంటే యేసుక్రీస్తులో అంత తగ్గింపు గుణం ఉంది కాబట్టే ఆ మాట అనగలిగాడు. మరి ఈ రోజుల్లో బోధకులు తీసుకోండి, అది ఎవరైనా కావచ్చు, ఇంక్లూడింగ్ ఫ్రమ్ పోప్ నుంచి సాధారణ నీ వరకు నా వరకు, తగ్గింపు గుణం అనేది లేకపోతే, అరే దేవుడే వచ్చి ఇతరుల కాళ్ళు తుడిచినంత కిందికి ఆయన తనను తాను తగ్గించుకున్నాడు. మరి నువ్వెంత తగ్గించుకున్నావు? నువ్వు ఒక బోధకుడు అయినంత మాత్రాన నీకేమన్నా అపరిమిత శక్తులు వచ్చేస్తాయా? నీకు రావచ్చు శక్తులు, బట్ నీ తగ్గింపు గుణం అనేది ఎలా ఉండాలి? యేసుక్రీస్తు కంటే గొప్పగా ఉండాలి. యేసుక్రీస్తు కాళ్ళు తుడిచినప్పుడు నువ్వెంత? నువ్వు ఏ బోధకుడు అయినా కావచ్చు. నేను క్యాథలిక్ కదా అని మా క్యాథలిక్ గురువులను హైలైట్ చేసుకొని ప్రొటెస్టెంట్ పాస్టర్లను తక్కువ చేస్తానా అంటే లేదు. వాళ్ళు వీళ్ళు ఇద్దరు ఒకటే. వాళ్ళు ఎంత స్థాయిలో తమను తాము తగ్గించుకుంటున్నారు అనే దాన్ని బట్టి గొప్పదనం ఆధారపడి ఉంటుంది. నువ్వు సూటు బూట్ వేసుకొని, ఐరన్ బట్టలు వేసుకొని, నువ్వు తెల్ల వస్త్రాలు వేసుకొని పీఠం దగ్గర నిలబడినంత మాత్రాన నీకు గొప్పదనం అనేది ఆపాదించబడదు. నీకు గొప్పదనం అనేది ఎప్పుడు ఆపాదించబడుతుంది అంటే నీ తగ్గింపు గుణంలో గొప్పదనం ఆపాదించబడుతుంది. అదే యేసుక్రీస్తు ఇక్కడ చెప్తాడు కదా, యోహాను గురించి 11వ అధ్యాయం 11వ వచనంలో, మానవులందరిలో స్నాపకుడుగు యోహాను కంటే అధికుడుగు వాడు ఎవడు పుట్టలేదని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను, అయినను పరలోక రాజ్యమున అత్యల్పుడు అతని కంటే గొప్పవాడు. అత్యల్పుడు, తనను తాను అత్యల్పంగా తగ్గించుకున్నవాడు పరలోక రాజ్యంలో గొప్పవాడు. మరి నువ్వు ఎంత తగ్గించుకున్నావు? ప్రజలారా మీరు కూడా గుర్తుపెట్టుకోండి, తగ్గింపు గుణం అనే దాన్ని బట్టి అతని యొక్క గొప్పతనాన్ని మీరు గుర్తించండి తప్ప, అతను తెల్ల చొక్కా వేసుకున్నాడు, లేకపోతే తెల్ల అంగి వేసుకున్నాడు, లేదంటే బోధకులాగా మంచి ఐరన్ బట్టలు వేసుకున్న దగదగ జిగేలం అనేటువంటి బట్టలు వేసుకున్నాడు, స్టేజ్ మీద ఉండి మాట్లాడుతున్నాడు, వేలాది మంది ముందు ఇది కాదు గొప్పతనం అనేది. గొప్పతనం అనేది ఏంటంటే నీ తగ్గింపు గుణం ఎంత? యేసుక్రీస్తు తగ్గింపు గుణంతో దాన్ని పోల్చండి ఎవరిదైనా సరే. యేసుక్రీస్తు తగ్గింపు గుణంతో దాన్ని పోలిస్తే యేసుక్రీస్తు కంటే తనను తాను ఇంకా ఎక్కువగా ఎవడైతే తగ్గించుకుంటాడో ఆన్ని గొప్పవాడిగా మీరు గుర్తించండి. ఎందుకంటే పరలోక రాజ్యంలో వాళ్ళే గొప్పవాళ్ళు. పరలోక రాజ్యంలో గొప్పవాళ్ళు ఎవరు కాదు అంటే ఇక్కడ ఎవడైతే తనను తాను హెచ్చించుకుంటాడో, నేను తోపుని, నేను డైరెక్టర్ని అని చెప్పుకుంటాడో ఆడు కాదు. గొప్పవాడు ఎవడు అని అంటే తనను తాను తగ్గించుకున్నవాడు, యేసుక్రీస్తు కంటే తగ్గించుకున్నవాడు. అట్లాంటి వాళ్ళని మనం గొప్పవాళ్ళు గుర్తించాల్సి ఉంది. ఇంకా అంటున్నాడు యేసుక్రీస్తు గురించి, నేను ఎన్నుకున్నవాడితడు, నాకు ప్రియమైన వాడితడు, ఇతని గురించి నేను ఆనందించుచున్నాను, ఇతనిపై నా ఆత్మను నిలిపెదను. దేవుడు ఎవరి మీద తన ఆత్మను నిలుపుతాడు? జిగేల్మని బట్టలు వేసుకుంటే ఆత్మ వచ్చి నిలబడుతుందా? లేదంటే తెల్లంగి వేసుకోగానే ఆత్మ వచ్చి అతని మీద నిలబడతాడా ఆత్మదేవుడు? ఎవరి మీద దేవుని యొక్క ఆత్మ ఉంటుంది, ఎవరి మీద దేవుని యొక్క ఆత్మ రాబోతూ ఉన్నాడు అని అంటే తగ్గింపు గుణం కలిగి ఉండాలి వారి మీదనే. ఇంకా అంటున్నాడు, ఇతను నేను ఎన్నుకున్నవాడు. ఎవరిని ఎన్నుకుంటాడు దేవుడు? తగ్గింపు గుణం ఉన్న వాళ్ళనే ఎన్నుకుంటాడు. అంటే నీలో ఆల్రెడీ తగ్గించుకోవడానికి నీలో పాజిబిలిటీ ఉంటేనే దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు ఆల్రెడీ. బట్ నువ్వు దాన్ని వదిలేసావు.
నీలో తగ్గింపు గుణం ఉంది కాబట్టి దేవుడు నిన్ను ఎంచుకున్నాడు. బట్ నీ తగ్గింపు గుణాన్ని నువ్వు వదిలేసి నువ్వు హైయెస్ట్ ఎక్కడ నిన్ను నువ్వు హైలైట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటావు. ఇంకా నాకు ప్రియమైన వాడు ఎవడు తగ్గించుకునేవాడు, తనను గురించి ఆనందించేవాడు. నేను ఎవరి గురించి ఆనందిస్తానంటే తగ్గింపు గుణం ఉన్నవాడి గురించి ఆనందిస్తాను. ఇంకా అంటున్నాడు 19వ వచనంలో, వివాదములాడడు, కేకలు వేయడడు, వీధులలో ఎవరు అతని స్వరమును వినరు. ఈ రోజుల్లో చూడండి, యేసుక్రీస్తేమో ఎలా ఉంటాడంటే ఆయన బోధ అనేది ఎలా ఉంటుందంటే వివాదములాడడు, ఇంకా కేకలు వేయడు, ఇంకా వీధుల్లో ఎవరు అతని స్వరమును వినరు. అనగా వీధుల్లో ఎవరు వినరు అని అంటే అతను వీధుల్లో ఈ ధర్మశాస్త్ర బోధకులు ఉంటారు చూడండి, వాళ్ళు ఏం చేస్తారు, ప్రజలు వినాలు అని చెప్పి వీధుల్లో బాకాలు ఊదుకుంటూ వెళ్ళేవాళ్ళు. ఏదైనా దానం చేస్తున్నారు అనుకోండి, దీని గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం స్టార్టింగ్లో. సో బాకాలు ఊదుకుంటూ వెళ్ళి దానం చేసేవాళ్ళు, బాకాలు ఊదుకుంటూ ప్రసంగాలు ఇచ్చేవాళ్ళు. సో వీటితో పోలిస్తే యేసుక్రీస్తు ఇలాంటి వ్యక్తి కాదు. ఆయన ప్రశాంతంగా కూర్చుంటాడు, ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు ప్రశాంతంగా చెప్తాడు. సో మరి ఈనాటి బోధకులు మనం ఒకసారి మనల్ని మనం పరిశీలించుకోవాలి. కొంతమంది బోధకులు ఉంటారు, అది ప్రసంగాలు అంటాం కంటే కేకలు అంటాం ఇంకా బాగా అర్థవంతంగా ఉంటుంది అనుకుంటా. కేకలేస్తూ ఉంటారు ప్రతిదానికి కూడా. ఆ ప్రసంగాల్లో ప్రసంగాల్లో ఎప్పుడు కూడా హెచ్చు తగ్గులు ఉండాలి, లేకపోతే ప్రజలు జోలపాటు పడినట్టు నిద్రపోతారు. కానీ ఆ హెచ్చు తగ్గులు అనేవి కేకల్లాగా మారిపోకూడదు. ఎందుకంటే పవిత్రాత్మ దేవుడు అల్లరికి కర్త కాదు, అల్లరిని సృష్టించేవాడు పవిత్రాత్మ దేవుడు కాడు అని బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తుంది. అట్లాంటప్పుడు నువ్వు అల్లరి చేసేలాగా ఉండేటువంటి కేకలు వేస్తున్నావు అనుకో ప్రసంగంలో, అది నిజంగా దేవుడి నుంచి వచ్చింది కాదు, అది నీలో నుంచి వచ్చింది అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తించాలి. ఇంకా అంటున్నాడు, అతను మకమకలాడుచున్నటువంటి దీపం నార్పడు, నలిగినటువంటి రెల్లును విరువడు. నలిగిన రెల్లు అంటే అదేదో నిజంగానే గడ్డిని విరుస్తా కూర్చోవడానికి కాదు, దాని అర్థం యేసుక్రీస్తు ఆలోచన ప్రకారం ఎవరైతే ఆల్రెడీ నష్టపోయి ఉన్నారో జీవితంలో, ఇప్పుడు ఉదాహరణకి వ్యభిచారంలో పట్టుబడినటువంటి స్త్రీ ఉంది, ఆమె ఆల్రెడీ వ్యభిచారంలో దొరికింది. ఆమె వ్యభిచారంలో దొరికింది అని అంటేనే ఆమె దగ్గర డబ్బులు లేక చేసిందో లేదా ఏ పరిస్థితుల్లో చేసిందో మనకు తెలియదు, బట్ దేవునికి ఆ విషయం తెలుసు. ఆమె మేబీ ఏదో తనకు తిండికి లేక చేసిందేమో కూడా మనకు తెలియదు. సో ఆమె ఒక నలిగినటువంటి రెల్లు, ఎందుకంటే ఆల్రెడీ పరిచయులకు దొరికింది కాబట్టి సమాజంలో రేపటి నుంచి ఆమె స్థానం వేరుగా ఉండొచ్చు. బట్ ఇక్కడ యేసుక్రీస్తు ఆ నలిగిన రెల్లును విరవట్లేదు, బదులుగా దాన్ని నిర్మిస్తున్నాడు. ఏమని, అమ్మ ఇక మీదట నువ్వు పాపం చేయొద్దు. అమ్మ అనటంతోనే ఆమెలో ఉన్నటువంటి ఆ పాపం అనేది అంతటితో దేవుడు తొలగించాడు. నెంబర్ 1. నెంబర్ 2, ఆమె కూడా వదిలేసుకుంది దాన్ని. ఆ పశ్చాత్తాపం ఆమెలో కనిపించింది కాబట్టి యేసుక్రీస్తు ఆమెని అమ్మ అని పిలవగలిగాడు. సో దీన్ని మనం అర్థం చేసుకోవాలి. సో యేసుక్రీస్తు స్టైల్ ఆఫ్ ప్రీచింగ్ ఎలా ఉంటుంది అనడానికి ఇది ఒక ఉదాహరణ. ఇంకా అంటూ ఉన్నాడు, న్యాయమునకు విజయం చేకూర్చున్నంత వరకు అతను పట్టు విడవడు. విజయం చేకూర్చే వరకు కూడా అతను పట్టు విడవడు. ఈవెన్ మనం ఇప్పటి వరకు నేను వాయిదా వేస్తూ వస్తున్నాను ఒకటి, మెసియానిక్ సీక్రెట్ అనేది. సో ఈ మెసియానిక్ సీక్రెట్ అనేది కూడా ఇందులో 20వ వచనంలో ఇది ఇంక్లూడ్ అయి ఉంది. న్యాయం చేకూర్చున్నంత వరకు అతను పట్టు విడవడు. మెసియానిక్ సీక్రెట్లో భాగంగా ఏ విధంగా పట్టు విడవలేదు అనేది నేను దాంట్లో కూడా వివరిస్తాను. ఇంకా 21వ వచనంలో, జాతులు అతని నామమునందు విశ్వసించును. జాతులు అని అంటే సాధారణంగా ఆ రోజుల్లో ఇజ్రాయేలీలు ఉండేవాళ్ళు, 12 తెగల వాళ్ళు కాకుండా మిగిలిన వాళ్ళ ప్రపంచ జనాభా అంతటిని చూపించాలి అని అంటే మొత్తం జాతులు అనేటువంటి మీనింగ్తో ఉపయోగించేవాళ్ళు అనమాట. సో మా తెగలు కాకుండా ఇతర జాతులను కూడా ఉపయోగించాలంటే అన్ని జాతులు కలిపి. ఇప్పుడు అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేశారు, నీ ద్వారా సమస్త జనులను నేను భూజాతులను నేను దీవిస్తాను అని దేవుడు వాగ్దానం చేయడం చూస్తున్నాను. అది యేసుక్రీస్తు ద్వారా నెరవేరుతుంది. ఏ విధంగా, జాతులు అతని నామమందు విశ్వసించును. సో యేసుక్రీస్తును నమ్మడం ద్వారా దేవుని యొక్క బిడ్డలు వాళ్ళు అవుతూ ఉన్నారు. ఇది ఎక్కడ చూస్తాం మనం, యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలోనే మనం దాన్ని చాలా స్పష్టంగా చూస్తాం. అక్కడ యోహాన్ గారు మాట్లాడతారు, 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, ఆదిలో వాక్కు ఉండెను, వాక్కు దేవుని యొద్ద ఉండెను, వాక్కు దేవుడై ఉండెను. ఇదంతా చెప్పిన తర్వాత 12వ వచనంలో మనం చూసినట్లయితే, 1వ అధ్యాయం 12వ వచనం యోహాను సువార్త, ఆయనను అంగీకరించి విశ్వసించిన వారందరికీ ఆయన దేవుని బిడ్డలకు అధికారమును ప్రసాదించను. యేసుక్రీస్తు గురించి మాట్లాడుతున్నాడు. సో యేసుక్రీస్తును అంగీకరించి విశ్వసించిన వారందరికీ ఆయన దేవుని బిడ్డలగుటకు అధికారము ప్రసాదించను. ఇక్కడ కూడా ఏమని ఉంది 21వ వచనంలో, జాతులు అతని నామమందు విశ్వాసం ఉంచిరి, విశ్వసించును. సో ఇది ఆల్రెడీ జరిగింది. ఏ విధంగా జరిగింది, ఇప్పుడు నేను యూదుల్లో 12 తెగల్లో ఒక తెగకు చెందినవాడిని కాదు, బట్ నేను యేసుక్రీస్తుని అంగీకరించడం ద్వారా ఏమయ్యాను, దేవుని యొక్క కుమారుణ్ణి అయ్యాను. సో ఈవెన్ ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి మీరందరూ కూడా
ఈ విధంగా దేవుని యొక్క బిడ్డలుగా మారినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. సో ఈ 12వ అధ్యాయం అనేది ఆల్రెడీ చాలా పెద్దగా అయిపోయింది. సో దీన్ని అందుకనే ఇప్పుడు 2 భాగాలుగా చేస్తున్నాను. ఇప్పుడు మొదటి భాగం గురించి మనం ఆల్రెడీ 12వ అధ్యాయం 1వ వచనం నుంచి 21వ వరకు ధ్యానించాము. రాబోయేటువంటి ఎపిసోడ్లో 2వ పార్ట్లో 12వ అధ్యాయం 2వ పార్ట్లో మనము మిగిలిన భాగాన్ని మనము నేర్చుకోబోతూ ఉన్నాము. సో ఇందులో మీరు ఏమైనా కొత్త విషయాలు నేర్చుకుని ఉంటే తప్పకుండా మీరు కామెంట్ బాక్స్లో రాయండి. తద్వారా నాకు కూడా కొంచెం ఉత్సాహం వస్తుంది మీకు వివరించేందుకు. మరిన్ని విషయాలు నేను కూడా తెలుసుకొని మీకు చెప్పడానికి పాజిబిలిటీ ఉంటుందనే విషయాన్ని మీకు ఒకసారి గుర్తు చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.